వచ్చేంత ముందు C1 వస్తుంటే దాని తర్వాత కడ్డీ బ్యాగ్ వస్తుంటే దాని తర్వాత థర్డ్ స్టెప్ లో మనకు కొత్తగా డిజిటల్ కెమెరా అనేది ఒకటి వచ్చింది. ఆత్మగూడి అండ్ మార్కప్ డివిజన్ కెమెరా ట్రాప్ కోసము. దీని గురించి సెట్టింగ్స్ చాలా మందికి తెలియదు. దీని సెట్టింగ్స్ అనేది నేను రికార్డ్ చేస్తాను. ఆ రికార్డ్ చూసానే మీరు చేసుకోవచ్చు, లేదంటే నా నెంబర్ గానీ కాల్ చేసి సెట్టింగ్స్ తెలుసుకోవచ్చు. దీని గురించి సెట్టింగ్స్ చెప్తాను, ఒకసారి చూడండి. లోపల 6 బ్యాటరీస్, ఫస్ట్ కవర్ లో బ్యాటరీస్ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి మెనూస్, సెటప్ ఆఫ్ ఆన్ ఉంటుంది, దాని తర్వాత మెనూ ఉంటుంది, దాని తర్వాత డిలే ఉంటుంది. ఇప్పుడు నేను సెటప్ ఎలా చేయాలనేది చెప్తాను. నేను సెటప్ మీదకి వచ్చేసిన తర్వాత డిస్ప్లే ఆన్ అవుతుంది. డిస్ప్లే ఆన్ అయిన తర్వాత మెనూ బటన్ వచ్చేసింది. మెనూ బటన్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఏమొస్తుందంటే ఫోటో మోడ్ వస్తుంది. ఫోటో మోడ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. వీడియో అండ్ ఫోటో అండ్ వీడియో అండ్ ఫొటోస్ మీద పెట్టిన తర్వాత ఓకే అవుతుంది. దీంట్లో ఫోటో సైజ్ వచ్చేసి 16 MB ఉంది. బాగుగా కొన్ని వాటిల్లో మనకు 8 MB గానీ వస్తుంది. బట్ మనకు కావాల్సింది 16 MB. 8 MB లేదు కాబట్టి 16 MB పెట్టుకోవాలా. దాని తర్వాత ఫోటో క్వాలిటీ, అలాగే క్లాక్ సెట్టింగ్ లోకి వచ్చేసి క్లాక్ సెట్టింగ్ ప్రెస్ చేసిన తర్వాత లోపల ఇది చూసుకోండి, ఇక్కడ ఇయర్ ఉంటుంది, టైం డేట్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం కరెక్ట్ గా సెటప్ చేసుకున్న తర్వాత ఓకే అనేది ఉంటుంది. దాని తర్వాత టైం స్టాంప్ అవన్నీ దానిలో పెట్టుకోండి. దాని టైం ల్యాబ్స్ ఆఫ్ పెట్టుకోండి. దాని తర్వాత నార్మల్ ఈ 5 సెకండ్స్ ఆల్రెడీ ఉంటుంది, బట్ 10 సెకండ్స్ ఉంటే కొన్ని దాంట్లో దాన్ని 5 సెకండ్స్ చేయండి. దాని తర్వాత వచ్చేసి పిక్చర్ కలర్ లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనకి డిజిటల్ కెమెరా కలర్ లో పిక్చర్స్ వస్తాయి నీట్ గా, కాబట్టి పిక్చర్ కలర్ లోనే పెట్టుకోండి. దాని తర్వాత ఫ్లాష్ డిస్టెన్స్ ఫార్ లో పెట్టుకోండి. దాని తర్వాత వర్కింగ్ డేస్ అనేది దీనిలో కొత్తగా ఒకటి యాడ్ అయింది. లోపలికి వచ్చినామంటే ఇదండి ఆల్ డేస్ అనేది ఉంటుంది. ఆల్ డేస్ మీద పెట్టి ఓకే చేసేయండి. దాని తర్వాత వర్కింగ్ అవర్స్ మనకు అవసరం లేదు, ఆఫ్ లో పెట్టుకోండి. దాని తర్వాత లాంగ్వేజ్ ఎట్లా ఇంగ్లీష్ లోనే ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్ పెట్టుకోండి. దాని తర్వాత ఈ సౌండ్, ఇది కీప్యాడ్ సౌండ్ ఆఫ్ చేసేయండి. ఎందుకు కిక్ అంటున్నది, దీన్ని ఆఫ్ చేసి పడేయండి. దాని తర్వాత మనం ఏదైనా ఫొటోస్ పాత డేటా ఏదైనా మెమరీ కార్డులో ఉందని తెలిస్తే ఫ్రంట్ హెచ్డీలోకి వచ్చి నో ఎస్ ఉంటుంది, ఎస్ మీదకి వచ్చి ఒత్తితే ప్లీజ్ వెయిట్ అని చెప్పి అయిపోతుంది. ఇది సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఏదైనా ఉంటే మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మటుకు కంపల్సరీ నాకు కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.